Hi, good morning friends. This is Maheshwar Rao from BH Studies. Today we will discuss about trigonometry in mathematics. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ట్రిగనోమెట్రీ గురించి నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అలాగే 10th క్లాస్ స్టేట్ బోర్డ్ చదువుతున్న విద్యార్థులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ట్రిగనోమెట్రీ మొత్తం కాన్సెప్ట్ని మనం 1 or 2 అవర్స్లో మొత్తం టోటల్గా 10th క్లాస్లో ఉన్నది కంప్లీట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. అయితే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా యొక్క క్లాస్ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేద్దాం. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. Trigonometry is derived from 2-3 Greek words. Trigonometry అనేటువంటిది ఈ త్రికోణమితి. Trigonometry is derived from 3 Greek words. అదేంటంటే ట్రై అంటే 3, గోనియా అంటే యాంగిల్, మెట్రోన్ మీన్స్ మెజర్మెంట్. మెజర్మెంట్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆర్ కాల్డ్ ఏ ట్రిగనోమెట్రీ అని తీసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ద గ్రీక్ లెటర్స్. ఏంటివి? గ్రీక్ అనే 3 గ్రీక్ వర్డ్స్. ట్రిగనోమెట్రీ అనేటువంటి ట్రై, గోనియా, మెట్రోన్ అనేటువంటి 3 గ్రీక్ భాషా పదాల నుంచి ఉద్భవించింది. ఓకే, అలాగే నెక్స్ట్ మనకి వేరే బుక్, ఇంటర్మీడియట్ బుక్లో కూడా దీని గురించి ఇవ్వడం జరిగింది. ఎట్లా అంటే ట్రైగానోమెట్రీ అంటే ట్రైగాన్ అంటే ట్రయాంగిల్, ట్రైగాన్ అంటే ట్రయాంగిల్, మెట్రాన్ మీన్స్ మెజర్మెంట్. ఇది కూడా గ్రీక్ వర్డ్సే. ఈ 2 గ్రీక్ వర్డ్స్ నుంచి కూడా ఉద్భవించింది ట్రిగనోమెట్రీ. అంటే ట్రయాంగిల్, ట్రైగాన్ మీన్స్ ట్రయాంగిల్, మెట్రాన్ మీన్స్ మెజర్మెంట్. త్రిభుజాల కొలతల గురించి తెలియజేసేది ట్రిగనోమెట్రీ అనేటువంటిది చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అయితే దీనికి ఈ ట్రిగనోమెట్రీని ఫస్ట్ ఎవరు డెవలప్ చేశారంటే హిప్పారికస్ అనేటువంటి మ్యాథమెటిషియన్. హిప్పారికస్ ఈయన అలెగ్జాండ్రియా 1 అనేటువంటి పాఠశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ట్రిగనోమెట్రీని పరిచయం చేసింది ఎవరంటే హిప్పారికస్. హిప్పారికస్ ఇది ఎక్కడంటే అలెగ్జాండ్రియా 1 అనేటువంటి పాఠశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. అలెగ్జాండ్రియా 1 అనే పాఠశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. అంతేకాదు ఈయన హిప్పారికస్ ఈయనతో పాటు కూడా కొంతమంది మ్యాథమెటిషియన్లు కూడా ఈ యొక్క అలెగ్జాండ్రియా 1 పాఠశాలలోనే అధ్యాపకులుగా పనిచేశారు, ఉపాధ్యాయులుగా పనిచేశారు. వారు ఎవరంటే చూడండి, ఆర్కిమెడిస్ ఎవరు మనకు తెలిసి హీ ద ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గా పిలవబడినటువంటి ఆర్కిమెడిస్. అపోలోనియస్ అలాగే హీరో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ గురించి చెప్పినటువంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, స్కేల్ అండ్ ట్రయాంగిల్. ఇఫ్ ద ట్రయాంగిల్ అనేటువంటి త్రిభుజము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకుండా స్కేల్ అండ్ ట్రయాంగిల్, విషమబాహు త్రిభుజము యొక్క వైశాల్యానికి s × s - a × s - b × s - c అండర్ రూట్ అనేటువంటి ఫార్ములా గురించి హీరోని ఏరియా ఆఫ్ ఫార్ములాని చెప్పడం జరిగింది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. ఆయన యూక్లిడ్, ఈ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలవబడినటువంటి వ్యక్తి యూక్లిడ్, ఈ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ. వీళ్ళందరూ కూడా అలెగ్జాండ్రియా 1 అనేటువంటి పాఠశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఓకే, మనకి అపోలోనియస్ ఈయన మనకి ఎలిప్స్ గురించి, పారాబోలా, హైపర్బోలా గురించి కూడా చెప్పడం జరిగింది అపోలోనియస్. ఓకే, అయితే ఇందులో ఇంకొక అతను భాస్కరాచార్యుడు అనేటువంటి ఒక మ్యాథమెటిషియన్ ఏం చెప్పారంటే, భాస్కరాచార్య అనేటువంటి మ్యాథమెటిషియన్ ఎవరికైతే ట్రిగనోమెట్రీలో, త్రికోణమితిలో కావలసినంత జ్ఞానం ఉంటుందో వాళ్ళకి ఆచార్య అనేటువంటి
ఖగోళ శాస్త్రంలో ఆచార్య అంటే మాస్టర్ అనేటువంటి బిరుదు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఎవరంటే భాస్కరాచార్యుడు. ఏంటిది? who is having the sufficient knowledge in the trigonometry, who is having the sufficient knowledge in the trigonometry, ఎవరికైతే సఫిషియంట్ నాలెడ్జ్ ట్రిగనోమెట్రీలో ఉంటుందో, కావలసినంత జ్ఞానము త్రికోణమితిలో ఉంటుందో వాళ్ళకి ఆచార్య అనేటువంటి అవార్డుని ఖగోళ శాస్త్రంలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి భాస్కరాచార్యుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక ఫేమస్ ఇండియన్ మ్యాథమెటిషియన్ వరహమిహిర ఈయన BC 505 లో ఈయన వరహమిహిర ఈజ్ ఆల్సో కాల్డ్ మిహిరా. ఈ వరహమిహిర అనేటువంటి ఇతన్ని మిహిరా అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈయన మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అనేటువంటి ప్రాంతంలో జన్మించారు. ఎక్కడ? 505 బిఫోర్ క్రీస్తు శకము 505 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటే వరహమిహిర. ఈ వరహమిహిర ఈజ్ ఆల్సో కాల్డ్ మిహిరా. ఈయన్ని మిహిరా అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈయన ప్రముఖ రచన ఈ యొక్క ఫేమస్ ట్రీటా ఏంటంటే పంచ సిద్ధాంతిక అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఎవరో మనకి వరహమిహిర. అలాగే చంద్రగుప్త విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకరైనటువంటి వ్యక్తి. చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాలలో ఒకరు అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే వరహమిహిర. ఈయన పాస్కల్ ట్రయాంగిల్ అలాగే మ్యాజిక్ స్కేల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. పాస్కల్ త్రిభుజం అని అంటారు. పాస్కల్ త్రిభుజం, మ్యాజిక్ స్కేల్స్ అంటే మాయా చంద్రాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఎవరంటే వరహమిహిర. అలాగే వరహమిహిర ఆర్యభట్ట ఇద్దరు మ్యాథమెటిషియన్స్ యొక్క ఇద్దరు మ్యాథమెటిషియన్ల యొక్క చిత్రపటాలు మన భారతదేశ పార్లమెంటులో పెట్టడం జరిగింది. ఎవరివి? ఇంతమంది మ్యాథమెటిషియన్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు యొక్క ఫొటోస్ మాత్రం చిత్రపటాలు మన యొక్క భారతదేశ పార్లమెంటులో పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ద ట్రిగనోమెట్రీ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్. ఓకే, మరి నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఒకవేళ ఎవరికైనా కాన్సెప్ట్ ఒకవేళ సరిగ్గా అర్థం కాకపోతే 1-2 సార్లు మళ్ళీ వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ ట్రిగనోమెట్రీ మెయిన్గా మనం ఇందులో ట్రిగనోమెట్రీలో అంతా కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి చెప్పడం జరుగుతుంది. మెయిన్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంగిల్? కోణం అంటే ఏంటి అంటే ద యూనియన్ ఆఫ్ టూ డిఫరెంట్ రేస్ హ్యావింగ్ ద సేమ్ ఇనిషియల్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ ఎన్ యాంగిల్. ద యూనియన్ ఆఫ్ టూ డిఫరెంట్ రెండు కిరణాలు ఏకీభవించినట్టు. సపోజ్ ఇదొక రే, ఈ 2 రేస్ హ్యావింగ్ ద సేమ్ ఇనిషియల్ పాయింట్, ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే దిస్ ఈజ్ కాల్డ్ ఏ యాంగిల్. ఈ యాంగిల్ ఇన్ ది యాంటీ-క్లాక్ దిస్ ఈజ్ యాంగిల్స్ ఈజ్ డినోటెడ్ యాజ్ థీటా ఆర్ ఆల్ఫా అని కూడా జనరల్ గా మనం యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఇనిషియల్ రే, terminal ray. This is the terminal ray. This is the initial ray. This is called initial ray. This is the terminal ray. అంటే ఇది తొలి కిరణము, ఇది తుది కిరణము. ఓకే, ఈ యాంగిల్స్ ఎప్పుడు కూడా మెజర్డ్ ఇన్ డిగ్రీస్. యాంగిల్స్ ఆర్ మెజర్డ్ ఇన్ డిగ్రీస్. యాంగిల్స్ ఎప్పుడు కూడా మనం డిగ్రీల్లో చెప్తాం. ఇది యాంగిల్స్ మనం జనరల్గా థీటా కానీ ఆల్ఫా అనేటువంటి దాన్ని డినోట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏబిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే దీని యొక్క భుజాలు సైడ్స్ ఏంటవి? ఏబి, ఈ యొక్క బిసి, సిఏఆర్ ది సైడ్స్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్.
ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇక్కడ వాట్ ఈజ్ సి, ఈ రైట్ యాంగిల్ అట్ బి వద్ద రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీలు ఉంటుంది. ఈ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏసీ ఇస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ బి. ఏదైతే రైట్ యాంగిల్ అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో లార్జెస్ట్ యాంగిల్ రైట్ యాంగిల్ 90 డిగ్రీస్, దానికి ఎదురుగా ఉన్నదే బిగ్గెస్ట్ సైడ్. దట్ బిగ్గెస్ట్ సైడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ హైపోటెన్యూస్. దీన్ని ఏమంటాం? హైపోటెన్యూస్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ వాట్? హైపోటెన్యూస్. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విచ్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్, ఒక లంబకోణ త్రిభుజంలో పెద్ద భుజం ఏంటి అని అడిగితే హైపోటెన్యూస్ అని చెప్పాలి. ఓకేనా? రిమైనింగ్ దిస్ టూ ఆర్ సైడ్స్. జనరల్ గా మనము క్యాపిటల్ ఏ కి ఆపోజిట్ ఉంది స్మాల్ ఏ, ఇది సైడ్ అని డినోట్ చేద్దాం. బి కి ఆపోజిట్ ఉంది స్మాల్ బి, సి లెటర్ కి ఆపోజిట్ స్మాల్ సి ని సైడ్స్ గా భుజాలుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫామ్ అవుతాయి. హౌ మెనీ రేషియోస్? 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్. అవి ఏంటి ఒకసారి చూద్దాం. దేర్ ఆర్ హియర్ సి ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే వాట్ ఆర్ ది 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్? ఏంటి ఆ 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే చూడండి, ఏదో మనకి a బై సి అని రాయొచ్చు. a బై సి, మళ్ళీ a బై సి, a బై బి, a బై సి, a బై బి ఒకటి. నెక్స్ట్ c బై బి, c బై a, c బై బి, c బై బి, c బై a. నెక్స్ట్ b బై a, b బై a అండ్ b బై c. ఇలాగా 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఫామ్ అవుతాయి. 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ఏ ట్రయాంగిల్ అయినా 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫామ్ అవుతాయి, కానీ జనరల్ మనం ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫామ్ అయితే ఈ 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కి 6 నేమ్స్ ఇవ్వడం జరిగింది. అవే సైన్, కాస్, టాన్, కాట్, కొసెకంట్, సీకెంట్. అవి ఇక్కడ రాదు. ఇవి ఆల్రెడీ మీకు తెలిసినవే, ఒకసారి చూడండి. సైన్ థీటా, కాస్ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, కొసెకంట్ థీటా, సీకెంట్ థీటా. అలాగా 6 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. 6 యాంగిల్స్ ఈ యొక్క సైన్, కాస్, టాన్, కాట్, కొసెకంట్, సీకెంట్. ఆ 6 ట్రిగనోమెట్రిక్ రేషియో ఏంటి అంటే సైన్ ఒకసారి చూడండి. సపోజ్ ఇఫ్ ఐ టేక్ యాంగిల్ సి ఈజ్ థీటా అని తీసుకుంటే నేను మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకుండా రిమైనింగ్ 2 యాంగిల్స్ లో ఏదైనా ఒక యాంగిల్ లో మనం థీటాగా ఒక యాంగిల్ తీసుకున్నాం అనుకోండి. థీటాకి ఇఫ్ ఐ టేక్ యాంగిల్ సి అనేటువంటి నేను థీటాగా తీసుకుంటే ఈ థీటాకి యాంగిల్ సి కి ఆపోజిట్ సైడ్ ఏముంది? దిస్ ఈజ్ ఏబి. ఈ ఏబిని ఆపోజిట్ సైడ్ అంటారు. ఆపోజిట్ సైడ్. దిస్ ఈజ్ ద హైపోటెన్యూస్, దట్ ఈజ్ ఫిక్స్డ్. ఇంకా రిమైనింగ్ ఏముంది? ఈ సైడ్ ని ఎడ్జాసెంట్ సైడ్ అంటారు. ఎడ్జాసెంట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజము, ఎడ్జాసెంట్ సైడ్ అంటే ఆసన్న భుజము, హైపోటెన్యూస్ అంటే హైపోటెన్యూస్ మీన్స్ కర్ణం. హైపోటెన్యూస్ మీన్స్ కర్ణము. హైపోటెన్యూస్ దిస్ ఈజ్ ద కర్ణము, దిస్ ఈజ్ ద ఆసన్న భుజము, దిస్ ఈజ్ ద ఎదుట భుజము. ఎదుట భుజము. ఈ 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఏంటి ఒకసారి రాద్దాం. సైన్ థీటా మనకు కావాలంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా, ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ? స్మాల్ సి బై, డైరెక్ట్ ఇంకా ఆపోజిట్ సైడ్ రాయట్లేదు. స్మాల్ సి అంటే మనకి మీరే అర్థం చేసుకుంటారు. ఇది ఆపోజిట్ సైడ్ సి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఏంటి? ఇక్కడ బి. కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు a బై c, a బై b, a బై b. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాగే tan థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి? c బై
అడ్జసెంట్ సైడ్ ఏంటి ఏ, c/a. అలాగే కాట్ థీటా, కాట్ అనేటువంటి tan కి రెసిప్రోకల్ కాట్, కాట్ రెసిప్రోకల్ కాట్కి రెసిప్రోకల్ tan, tan కి రెసిప్రోకల్ కాట్. అంటే tan థీటా కాట్ ఈజ్ కాట్ థీటా అంటే 1/tan థీటా అంటే a/c అవుతుంది. a/c అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అలాగే కొసీకెంట్ ఎవరికి రెసిప్రోకల్ అంటే సైన్ కి రెసిప్రోకల్. ఇక్కడ c/b ఉంటే b/c. సీకెంట్ థీటా ఎవరికి రెసిప్రోకల్ అంటే cos థీటా అంటే b/a. అంటే ఇక్కడ 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఫామ్ అవుతాయి. దే ఆర్ ది సైన్, కాస్, tan, cot, cosecant, secant. ఈ 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. ఈ సైన్ కి రెసిప్రోకల్ ఎవరు అంటే సైన్ కి 1/cosecant, cosecant థీటా. కాస్ కి అయితే 1/secant థీటా, 1/secant థీటా. tan కి 1/cot థీటా, cot థీటా కి 1/tan థీటా. దీని కొసెకంట్ థీటా కి 1/sin థీటా, secant థీటా కి 1/cos థీటా. ఈ యొక్క tan థీటా మనం sin థీటా బై cos థీటా కూడా రాయొచ్చు. sin థీటా బై cos థీటా, sin థీటా బై cos థీటా. మరి cot థీటాకి ఏమవుతుంది cos థీటా బై sin థీటా, cos థీటా బై sin థీటా. ఇవి 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. ఈ 6 మాత్రం ఈ యొక్క ఫార్ములాస్ మీరు అందరూ గుర్తుంచుకోవాలి. sin థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, cos థీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, tan థీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, cot థీటా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, cosecant థీటా hypotenuse by opposite side, secant theta hypotenuse by adjacent side. Okay, sin reciprocal cosecant, sin cosecant, cos secant, tan cot. Again ulta reverse. Okay, these are the reciprocal relations. Next ఇందులో మనకి మెయిన్ గా ఈ 10th క్లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ అంతా కూడా ముందు బేసిక్స్ అన్ని మెయిన్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేద్దాం. ఫార్ములాస్ అన్ని కూడా రాసేస్తాం. ఓకే, ఇందులో నెక్స్ట్ మనకి నెక్స్ట్ 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ తర్వాత నెక్స్ట్ వాల్యూస్. ఈ ట్రిగోనోమెట్రిక్ ఆ 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ ఏంటి అనేటువంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు sin 0 ఇది యాంగిల్ థీటా, ఇది యాంగిల్ థీటా. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఫస్ట్ ఇయర్ sin 0 0, sin 30 అంటే 1/2, sin 45 అంటే 1/√2, sin 60 √3/2, sin 90 1. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అలా పెరుగుతూ ఉంటుంది చూడండి, అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాస్ అంటే దానికి రివర్స్. ఇక్కడ 1 మళ్ళీ √3/2, సో 1/√2 యాజ్ ఇట్ ఈస్ 1/√2, రివర్స్ మళ్ళీ ఇది 1/2 0. అంటే సైడ్ వాల్యూస్ మనకు తెలిస్తే కాస్ వాల్యూస్ అన్ని సింపుల్ గా 0, 1/2, 1/√2, √3/2, 1. దాని రివర్స్ లో 1, √3/2, 1/√2, 1/2, 0. ఇప్పుడు tan కావాలంటే sin బై cos కదా, sin బై cos అంటే 0/1 అంట 0. ఈ 1/2/√3/2 2 క్యాన్సిల్ అయితే 1/√3, 1/√2 1/√2 క్యాన్సిల్ కాబట్టి 1 అంటే tan 45 1, 2 2 క్యాన్సిల్ కాబట్టి ఇది √3, 1/0 అంటే అన్డిఫైన్డ్ ఇన్ఫినిట్. tan రెసిప్రోకలే cot లేదంటే cos బై sin, cos బై sin. 1/0 అంటే ఇన్ఫినిట్. సేమ్ ఇయర్ 1/3 కి 1/√3 కి రెసిప్రోకల్ √3, 1 కి రెసిప్రోకల్ 1. ఓకేనా, √3 కి రెసిప్రోకల్ 1/√3. 1 అంటే 0/1 అంటే 0, 0/1 అంటే 0. కొసెకంట్ అంటే sin రెసిప్రోకల్ సేమ్ 1/0, 1/0 ఇన్ఫినిటీ. 1/2 కి రెసిప్రోకల్ 2, 1/√2 అయితే √2, √3/2 అయితే 2/√3, 1 కి రెసిప్రోకల్ 1. అలాగే secant cos కి రెసిప్రోకల్. secant అంటే 1 రెసిప్రోకల్ 1, √3/2 అంటే 2/√3, నెక్స్ట్ 1/√2 అంటే √2, 1/2 అంటే 2,
జీరో రెసిప్రోకల్ అండ్ ఫైండ్. దిస్ ఈజ్ ద టేబుల్. ఈ వాల్యూస్ అన్నీ కూడా అందరూ పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉండాలి. ఓకే ఓకే నెక్స్ట్ ద సైన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ రేషియోస్ ఇన్ డిఫరెంట్ క్వాడ్రంట్స్ లో సింబల్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి. సో ఈ 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్. This is the horizontal line is called x-axis, vertical line is called a y-axis. The two perpendicular lines intersect at a point. This is the horizontal. This perpendicular line. This is okay 90 degrees. Okay. This is the first quadrant in anti-clockwise. First, second, third, and fourth quadrant. In the first quadrant, simple all silver teacups. All అంటే all the 6 trigonometric ratios all are positive. All positive. All అంటే 6 trigonometric ratios కూడా పాజిటివ్. ఓకే. సిల్వర్ అంటే ఫస్ట్ లెటర్ ఇక్కడ s ఉంది కదా, SI అంటే sin. sin కి రెసిప్రోకల్ ఏంటి కొసీకెంట్. sin కొసీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. sin కొసీకెంట్. ఇందులో T ఫర్ tan. tan cot positive, remaining is negative. Tan cot are positive, remaining is negative. Cups అంటే ఇది cos secant positive, remaining are ratios are negative. Okay, ఈజీగా గుర్తుంచుకోండి. 6 trigonometric ratio లో ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ద రేషియోస్ 6 trigonometric ratios కూడా పాజిటివే. సెకండ్ క్వాడ్రంట్ లో sin cosecant పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్ లో tan cot పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్ లో cos secant పాజిటివ్. అంటే ఇందులో మనకి ఇక్కడ చూడండి, ఇది ఎన్ని డిగ్రీస్, 0 to 90 degrees. 0 to 90 degrees అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే మనకి 90 మైనస్ థీటా అంటే బిలో 90 degrees. అలాగే నెక్స్ట్ ఇది ఏంటి చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ ద 90 ప్లస్ థీటా అంటే 90 ప్లస్ థీటా అండ్ దిస్ యాంగిల్ ఈజ్ మోర్ దాన్ 90 అండ్ లెస్ దాన్ 180 అంటే 180 మైనస్ థీటా అని రాయొచ్చు. దీంట్లో దిస్ ఈజ్ 180 ప్లస్ థీటా, 180 ప్లస్ థీటా అండ్ మరి బిలో 270 అంటే 270 మైనస్ థీటా. ఇక్కడ 270 ప్లస్ థీటా అండ్ బిలో 360 కాబట్టి 360 మైనస్ థీటా. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఏంటంటే 360 ప్లస్ థీటా అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో 90 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా వచ్చిందంటే ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్. ఫస్ట్ క్వాడ్రంట్ ఇది 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. థర్డ్ 180 ప్లస్ థీటా, 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్. ఫోర్త్ 270 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్ sin cosecant పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్ tan cot పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్ cos secants ఆర్ పాజిటివ్. అయితే ఈ 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కూడా ఇవి ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేటువంటి మీకు గుర్తుంది, ఇంకా రాయట్లేదు నేను. నెక్స్ట్ ఇవి ఎట్లా చేంజ్ అవుతాయి ఒకటి ఇక్కడ సింపుల్ గా గుర్తుంచుకోండి. 90 మైనస్ థీటా, 90 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా, 90 మైనస్ థీటా, 90 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా ఉంటే ఈ రేషియోస్ ఎలా చేంజ్ అవుతాయి అంటే sin cos గాను, cos sin cos అదే రివర్స్ మళ్ళీ ఉంటారు cos sin, tan cot, cot tan, cosecant secant గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడంటే ఈ 90 మైనస్ థీటా కానీ 90 ప్లస్ థీటా కానీ 99 ఈ నెంబర్స్ గుర్తుంది, 9 27 అంటే ఆడ్ నెంబర్ 9 27 ఇలా ఉన్నప్పుడు ఆ రేషియోస్ అనేటువంటి చేంజ్ అవుతుంది. sin అంటే cos గాను, cos sin, tan cot, cot tan, cosecant secant, secant cosecant గా చేంజ్ అవుతూ ఉంటాయి. అదే ఇంకా నెక్స్ట్ మనకి ఏమున్నాయి
180 మైనస్ థీటా, 180 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా ఉంటే సేమ్ రేషియోస్ ఆర్ సేమ్, రేషియోస్ ఆర్ సేమ్, ఇట్ నాట్ చేంజ్. అంటే సైన్ గానే ఉంటుంది, కాసుగా ఉంటుంది, ట్యాన్ కాట్ సీకెంట్ గానే ఉంటాయి. ఎప్పుడు ఈ యొక్క 180 మైనస్ థీటా, 180 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా ఉన్నప్పుడు చేంజ్ అవ్వు యాజ్ ఇట్ ఈస్. 90 కానీ 270 అది ప్లస్ అయినా మైనస్ అయినా కూడా 90 మైనస్ థీటా కానీ 90 ప్లస్ థీటా కానీ 270 మైనస్ థీటా కానీ 270 ప్లస్ థీటా కానీ ఉంటే ఆ రేషియోస్ అనేటువంటి చేంజ్ అవుతాయి. ఓకే, దాని ఎట్టిస్తుంది సైన్ అనేది కాసు గాను, కాసు సైన్, ట్యాన్ కాటు ట్యాన్, సీకెంట్ కొసెకంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి రేషియోస్. ఓకే, దీస్ ఆర్ ది రేషియోస్ ఆఫ్ చేంజ్. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్, మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటి ఐడెంటిటీ? మెయిన్ ఐడెంటిటీస్ ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సెకండ్ వన్ secant square theta minus tan square theta is equal to 1. Third one cosecant square theta minus cot square theta is equal to 1. ఓకే, ఈ త్రీ ఐడెంటిటీస్ కూడా దీన్ని బట్టి మనం సింపుల్ గా మళ్ళీ చాలా చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే sin square theta అంటే 1 minus cos square theta, cos square theta అంటే 1 minus sin square theta కానీ, అలాగే secant square theta అంటే 1 plus tan square theta చేంజ్ అవుతుంది. అట్లా 1 plus tan square theta is equal to tan secant square theta, secant square theta minus 1 is equal to tan square theta. అలాగే cosecant square theta minus cot square theta is equal to 1. అలాగే 1 plus cot square వచ్చింది, 1 plus cot square theta is equal to cosecant square theta, cosecant square theta minus 1 is equal to cot square theta. ఈ త్రీ ఐడెంటిటీస్ కూడా మనం గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి మరికొన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ఇవి మెయిన్ మనకు ఉండేటువంటి మెయిన్ ఈ 10th క్లాస్కి కావాల్సినటువంటి మినిమం ఫార్ములాస్ ఇవి కంపల్సరిగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు అందరూ పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటే మనం ఎక్సర్సైజ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మోడల్స్, ఎక్సర్సైజ్లో ఎగ్జాంపుల్స్ అన్ని మోడల్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చెప్పేటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు, మీరు చేసుకోవడం వల్ల మీకు ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ఏదో కొన్ని పాయింట్స్ అయినా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. త్వరలో మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే మీ స్కూల్ పిల్లలు ఉన్నా కూడా, మీ ఇంట్లో 10th క్లాస్ పిల్లలు కానీ అట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి కూడా వినమని చెప్పండి, వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది సింపుల్గా ఒక క్విక్ రివిజన్ లాగా మనకి ఉపయోగపడుతుంది. అంతే, అనవసరమైనటువంటి ఇంకా దాని గురించి ఇంకా పూర్తిగా నేను చెప్పడం లేదు. ఏదైతే మనకు మెయిన్ ఇంపార్టెంట్ దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. డోంట్ వేస్ట్ అవర్ వాల్యుబుల్ టైం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.